ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి సమస్త మానవాళికి అవసరం. లక్ష్మీదేవి లేకుండా ఏం పని చేయలేంగా. ఇప్పుడు మీకు వీడియో పంపించాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా సిస్టమ్ కొనాలి, కెమెరామెన్కి డబ్బులు ఇవ్వాలి, లైట్కు డబ్బులు ఇవ్వాలి. నేను చెప్పే విషయం మీ దాకా వెళ్ళాలన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. ఇవాళ ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఇతరుల దగ్గర డబ్బు తీసుకొని మనం చేసేటువంటి వ్యాపారాలు కానీ ఇతరత్ర అవన్నీ కానీ మనకి శుభాన్ని కలిగిస్తాయా అన్న విషయంలో ప్రస్తావన. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఆ పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకేం అర్థమవుతుంది? అర్థమవుతుంది కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిన బాధ్యత మీది. దయచేసి మీ అందరి యొక్క సహాయ సహకారంతో నేను తొందరలోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నాకు కావాలి. కొంతమంది వ్యక్తుల యొక్క అనుభవాన్ని, శాస్త్రం ఉన్నటువంటి విషయాన్ని నేను పరిశీలించే విషయం చెప్తున్నాను. అయితే చాలా మంది మనము అప్పులు చేసి వ్యాపారం చేస్తుంటాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 70% మన ధనం ఉండి 30% అప్పు తీసుకొచ్చి మనం వ్యాపారం చేస్తే మంచిది. ఆ వ్యాపారంలో వారి యొక్క వ్యాపకం అందులో ఉండకూడదు. ఆ 30% మీద అజమాయిషి వాళ్ళు ఉండకూడదు. కేవలం మీ అప్పుగా ఇచ్చారు, అప్పుగా ధనంతో వ్యాపారం చేయొచ్చు. కానీ 30% మన డబ్బు ఉండి 70% వాళ్ళ డబ్బు తెచ్చి వ్యాపారం చేసినట్టయితే వారికి ఉన్నటువంటి పుణ్యబలం బాగా ఉంటే అదృష్టం బాగుంది. వారికి పుణ్యబలం లేకపోతే కాబట్టి మనకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అదేమిటండి, మన డబ్బులు మనకి వడ్డీ కట్టేస్తున్నాం. అది ఎలా ఉంటుందంటే, ఆ సంపాదించిన వాడి యొక్క పుణ్య ఫలితము, ఆ ధనానికి ఉన్నటువంటి పుణ్య ఫలితం కూడా మనకి అశుభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. శుభాన్ని కలిగించవచ్చు, అశుభాన్ని కలిగించవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, సరే వ్యాపారం అంటే పర్వాలేదు చేసుకుంటున్నాం, ఇక చెప్పొచ్చావులే, బ్యాంకు లోన్ ఇస్తాడు. బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు మన వ్యాపారం మీద వాళ్ళకి పూర్తి స్థాయి అజమాయిషి, వ్యాపారం నష్టపోతే మీకు తనఖా పెట్టుకుని తీసుకుంటాడు. కానీ వడ్డీకి ఇచ్చేవాడు ఎటువంటి సంపాదన లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తులన్నీ కూడా మనం ఆనందంగా పంచుకోవచ్చు. తండ్రి గారి తెచ్చినటువంటి దొంగతనం వస్తువుని మనము సమానంగా పంచుకున్నా దొంగతనంలో మనకి ప్రాబ్లం ఉంటుంది. ఆ దొంగ సొమ్ములో మనకు నష్టం ఉంటుంది. అలాగే ఇంకొక విషయం అంటే, వ్యాపారాన్ని పర్వాలేదు చేయొచ్చు, మనం వాడికి వడ్డీ కడుతున్నాం కదా, అది మంచిదే. ఇక్కడ ఒక విశేషము అంటే, కొంతమంది యొక్క అనుభవంలో వాళ్ళు వచ్చినటువంటి విషయం. ఒక వ్యక్తి దగ్గర 10 లక్షలు తీసుకొచ్చి ఏం చేశారు, శుభ్రంగా తీసుకెళ్లి వీళ్ళు షేర్ మార్కెట్లను లేదంటే బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టేశారు. ఆ వ్యక్తిని నమ్మి పెట్టారు. ఈ వ్యక్తిని తీసుకొచ్చిన వ్యక్తి ఇంకో వ్యక్తిని పెట్టాడు. ఆ వ్యక్తి పూర్తిగా మోసం చేశాడు. ఇప్పుడు ఆ బిట్ కాయిన్స్ ఎప్పుడు వస్తాయి? ఆ బిట్ కాయిన్స్ లాభం ఏంటి? నువ్వు కష్టపడ్డ సొమ్ము దాన్ని పెట్టుంటే లాభం అని వచ్చేది కనీసం. కానీ ఇప్పుడు అది అతిగత లేకుండా పోయింది. అంటే పక్క దగ్గర అప్పు తీసుకున్న సొమ్ముని నువ్వు ఆకస్మిక ధనప్రాప్తి పొందడం కోసము పరుల సొమ్ము తీసుకొని దాన్ని పెట్టి ఇక బోల్డ్ డబ్బు అంటే ఆ 10 లక్షలు తీసుకొచ్చేసి నువ్వు బిట్ కాయిన్స్ కొనేసి 100 కోట్లు సంపాదించేసి వాడి 10 లక్షలు వాడికి ఇద్దాం అనుకున్నటువంటి భ్రమ నీకు నష్టానికి వెళ్తుంది. అక్కడ లక్ష్యం నిలబడదు. కాబట్టి బయట నుంచి అప్పు తెచ్చే విషయంలో తెచ్చుకోవచ్చు, ప్రతి ఒక్కరు తెచ్చుకోవాల్సిందే. ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా 10 రూపాయలు అప్పు తెచ్చే మనం తప్పకుండా మనం కొనుగోలు చేయాలి. కానీ ఆ యొక్క తీసుకొచ్చే సొమ్ము అనేది నీది సొంతంగా కొంత ఉండాలి. సరే, నువ్వు బంగారం కుదబెట్టినావో, లేదా నువ్వంటే నీ కారు మీద లోన్ తీసుకున్నావో, లేదా ఏదైనా రకమైనటువంటి 10 రూపాయల వస్తువు నీది ఉండాలి. అక్కడ 50 రూపాయలలో నువ్వు తప్పకుండా ఇళ్ళను కొనాలి, పెళ్ళని చేయాలి. పూర్తిగా అప్పు తెచ్చేసి మనం వ్యాపారం చేద్దాం, పూర్తిగా అప్పు తెచ్చి మనం ఇల్లు కొందాం, పూర్తిగా అప్పు తెచ్చి పెళ్లి చేద్దాం అనేది తర్వాత మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అటువంటి అప్పులు త్వరగా తీరవన్నమాట. ఇదొక విభాగం. రెండవది, 8 లక్షలు 10 లక్షల రూపాయలు తీసుకొచ్చేసి అప్పనంగా డబ్బును సంపాదించే భావనతో షేర్ మార్కెట్లలో బిట్ కాయిన్స్ పెట్టుబడి పెడితే ₹1 కూడా మనకు వచ్చే అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. ఇంకొంతమంది చెప్తుంటారు, అంటే పక్కవాడి భూమి ఉంటుంది, పక్కవాడి భూమిని వీళ్ళు లీజు తీసుకొని నేను అమ్మినప్పుడు డబ్బులు ఇస్తా అంటారు. అది కూడా నష్టాన్ని కలిగిస్తుంది మనకి. ఎందుకంటే మీరు ఆ భూమిని మీ వైపు నోటరీ చేయించుకుంటున్నప్పుడు, లేదా మీ పేరు రాయించుకుంటున్నప్పుడు, లేదా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాయించుకున్నప్పుడు, లేదా పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నప్పుడు తప్పకుండా మనం వాడికి ఎంతో కొంత ధనమును ఇచ్చి మనం అది చేసుకుంటే అది అమ్మిన తర్వాత వచ్చేటువంటి లాభాన్ని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. కానీ ఏదో అగ్రిమెంట్ తీసుకున్నాం, ఏదో మొహమాటానికి 5 లక్షలు ఇచ్చేసాం, ఆ భూమి 2 ఎకరాలు మన పేరు రాయించుకున్నాం, పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నాం, మనం అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తాం, అది వాడికి శ్రేయస్సు కలగదు, వాడికి లాభం కలగదు, మనకి శ్రేయస్సు కలగదు. కాబట్టి ఆ వ్యక్తికి అవసరార్థము ధనం ఇచ్చి, ఈ డబ్బు ఇస్తున్నాను అని చెప్పి అవసరార్థం ఎక్కువ మొత్తంలో ధనం ఇచ్చి మనం దాన్ని పవర్ ఆఫ్ అటార్నీ చేసుకొని అమ్మిన తర్వాత షేర్లలో మీరు పంచుకోవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు. ఇక్కడ కష్టపడుతున్నారు కాబట్టి దాని వ్యాపారం అంటారు. కానీ రూపాయి తగ్గించే దగ్గర పావులా ఇద్దరు కనీస న్యాయం. కానీ 1 పైసే ఇచ్చేసి మనం దాన్ని రాయించుకోవడం నష్టం. ఇటువంటివి కొద్దిగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే
ఎక్కడ ఎలాంటి ధనం తీసుకురావాలి, ఎంత ధనము తీసుకొచ్చి మనం వ్యాపారం చేయాలి, ఎటువంటి వ్యాపారానికి ఎటువంటి ధనాన్ని వాడాలి, ఇవన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొంతమంది రాజకీయ నాయకులు ఎవరో ఒకళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖలు పనిచేస్తున్నవారు దేవుడు సొమ్ము తీసుకొచ్చి అప్పనంగా ఈ హుండీ లెక్క పెడుతున్నారు, ఇంకే లెక్క పెడుతున్నారు, ఇది అన్యాక్రాంతంగా దొబ్బేస్తున్నారు. ఆ మాట తప్పుగా అనుకోదు. అన్యాక్రాంతంగా గనక వీరు ఆ హుండీలో వచ్చే సొమ్ముని గనక దేవాలయ అభివృద్ధికి, దేవాలయంలో పనిచేసే వాళ్ళకు కాకుండా మీరు సొంతం కోసం వాడుకున్నట్టయితే అది తాత్కాలికమైన శ్రేయస్సును కలిగించిన భవిష్యత్తులో మీకు సంతాన నష్టాన్ని, మీ సంతాన నాశనానికి కారణమవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ముఖ్య విశేషం కూడా ఏంటంటే దేవాలయ సొమ్మును తినకూడదు, ధార్మిక కార్యక్రమం ఉపయోగించాలి, వాళ్ళందరూ పనిచేసే వాళ్ళకి జీతపత్యాలు మాత్రం ఇవ్వాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అనవసరంగా హుండీ సొమ్ముని మనం పంచుకుందాం అనేటువంటి భావనతో దొంగతనము చేసిన ప్రమాదం. అలాగే ఇప్పుడు ఇంకొక విషయము, దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసేవారు హిందువులు మాత్రమే ఉండాలి. హిందువేతరులకి దేవాదాయ ధర్మాదాయ శాఖలో పని ఏమిటి? అది దేవాదాయ ధర్మాదాయ శాఖ. అందులో తురకలు గాని ఇతరత్ర కిరస్థానాలు గాని అందులో ఉండడానికి అవకాశం లేదు. జైనులు, సిక్కులు ఆ దేవుడు ఉండడానికి అవకాశం లేదు. సనాతన ధర్మంలో ఖచ్చితంగా హిందువులు మాత్రమే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేయాలి. అది ఏ డిపార్ట్మెంట్ సరే, ఎండోమెంట్స్ అయినా సరే, ఎండోమెంట్స్ అనేది దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి వస్తుంది. బట్ అటువంటి చోట అన్య మతస్థులకి తావు లేదన్న విషయాన్ని గుర్తించండి. దీన్ని మనం క్వశ్చన్ చేయాలి. మనం తప్పకుండా ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అంటే దేవుడు సొమ్ము అనవసరం తినడం అనేది మంచిది కాదు, దాన్ని మనం వినియోగించుకోకూడదు. కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకొని ఏ ధనముతో మనం వ్యాపారం చేయొచ్చు అన్న విషయం ఆలోచించి ముందడుగు వేసి ఒక జ్యోతిష్కుని కలిసి మీరు పెట్టుబడి పెట్టే విషయాన్ని ఓపెన్ గా అతనికి చెప్పండి. ఇలాంటి ధనం ఉందండి, ఇది పెట్టుబడి పెట్టవచ్చు అని అడిగి అందులో ఎంత పెట్టుబడి పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుంటే మీ వ్యాపార వృద్ధి, ధన ప్రాప్తి, అలాగే ఆరోగ్యము, ఆనందము, ఆ సంపద మీకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.